అందం మనిషిని ఆకట్టుకుంటుంది. అది స్త్రీ అందమైతే ఇంకా చెప్పేదేముంది? దానికోసం ఒకప్పుడు రాజులు రాజ్యాలనే పనంగా పెట్టి యుద్ధాలు చేస్తే ఇప్పుడు 7-10 వయసులోనే వృద్ధులు అందగత్తెల వలలో పడి మోసపోతున్నారు. తాజాగా హైదరాబాద్లో ఓ విశ్రాంత ఉద్యోగి హనీ ట్రాప్ బారిన పడి 38 లక్షలు పోగొట్టుకున్నాడు. ఫేస్బుక్లో మహిళ ఫ్రెండ్ రిక్వెస్ట్కు ఆకర్షితుడై మోసపోయాడు. దీంతో లబోదిబోం అంటూ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. హైదరాబాద్కు చెందిన 70 ఏళ్ల వృద్ధుడు ఇటీవల సైబర్ నేరగాళ్ల చేతుల్లో మోసపోయాడు. హనీ ట్రాప్ ద్వారా మాయ చేసి అతని వద్ద నుంచి దాదాపు 38.73 లక్షలు కాజేశారు. ఈ ఘటన మొదట ఫేస్బుక్లో మొదలైంది. వృద్ధుడికి ఒక మహిళ పేరుతో ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చింది. మహిళ తనను తండ్రి వదిలేసి వెళ్లిపోయినట్లుగా, తల్లి ఒక సాధారణ టైలర్గా జీవనం సాగిస్తోందని పరిచయం చేసుకుంది. వృద్ధుడితో చాటింగ్ చేయాలంటే ఇంటర్నెట్ సదుపాయం అవసరమని చెప్పింది. ఇందుకోసం ఓ కేబుల్ ఆపరేటర్ నెంబర్ ఇచ్చింది. అయితే వృద్ధుడు మహిళకు సహాయం చేయాలనే ఉద్దేశంతో ఆమె సూచించిన కేబుల్ ఆపరేటర్ను సంప్రదించి 10,000 చెల్లించాడు. అయితే ఆ మహిళ నుంచి ఫేస్బుక్లో స్పందన లేకపోవడంతో వృద్ధుడు అదే కేబుల్ ఆపరేటర్తోనే చాటింగ్ చేయడం మొదలుపెట్టాడు. అప్పటికే మోసం మొదలైపోయిందన్న విషయం అతను గ్రహించలేకపోయాడు. కొద్ది రోజుల తరువాత ఆ మహిళ అనారోగ్యంతో ఆసుపత్రిలో ఉందని కేబుల్ ఆపరేటర్ చెప్పాడు. ఆ సమాచారం విని వృద్ధుడు చెల్లించిపోయి వెంటనే మరో 10 లక్షలు అతనికి పంపించాడు. తరువాత కూడా మళ్లీ వృద్ధుడి క్రెడిట్ కార్డు నుంచి మరో 2.65 లక్షలు వసూలు చేశారు. ఇది జరిగిన కొద్ది రోజుల తరువాత ఆ మహిళ ఇప్పటికే దుబాయ్ వెళ్లిపోయిందని, ఇక ఆమెతో ఎలాంటి సంబంధాలు పెట్టుకోవడం సాధ్యం కాదని ఆ కేబుల్ ఆపరేటర్ తెలిపాడు. ఇంతవరకు వృద్ధుడు ఇప్పటికే లక్షల్లో డబ్బు కోల్పోయాడు. కానీ మోసం ఇంకా కొనసాగింది. కేబుల్ ఆపరేటర్ తన తల్లి, సోదరి వృద్ధుడితో మాట్లాడాలని అనుకుంటున్నారని చెప్పాడు. వృద్ధుడు కూడా మాయమాటలు నమ్మి వారికి ఓకే చెప్పాడు. అనంతరం వృద్ధుడు ఈ మహిళలతో కొన్ని రోజుల పాటు చాటింగ్ చేశాడు. ఇదే అదునుగా మోసగాళ్లు పెద్ద దెబ్బ కొట్టే ప్రయత్నం ప్రారంభించారు. ఒకరోజు ఆ కేబుల్ ఆపరేటర్ వృద్ధుడిని బెదిరించాడు. మైనర్ అమ్మాయితో చాటింగ్ చేశారని పోలీసులకు ఫిర్యాదు చేస్తానని హెచ్చరించాడు. దీంతో వృద్ధుడు భయాందోళనకు గురయ్యాడు. వెంటనే పోలీస్ కానిస్టేబుల్ పేరుతో మోసగాళ్లే మరో అకౌంట్ నుంచి వృద్ధుడిని సంప్రదించారు. విషయాన్ని సెట్ చేసుకోవాలని చెప్పారు. అయితే బాలిక చదువులకు డబ్బు కావాలని, ఆమె తల్లి తీసుకున్న డ్వాక్రా రుణాన్ని తీర్చేందుకు సహాయం చేయాలని మోసగాడు చెప్పారు. దీంతో వృద్ధుడు మరొకసారి 12.5 లక్షలు పంపించాడు. అయినా మోసం ఆగలేదు. అలాగే వృద్ధుడిని మరింత భయపెట్టి ఒక కానిస్టేబుల్ ఎస్ఐ పేరుతో మళ్లీ నమ్మబలికారు. సమస్యలు తలెత్తకుండా ఉండాలంటే లంచం ఇవ్వాలన్నారు. దాంతో వృద్ధుడు మరో 1 లక్ష చెల్లించాడు. అంతేకాకుండా కొత్త ఎస్ఐ వచ్చాడని, అతడితో కూడా అనుకూలంగా వ్యవహరించాలంటే మరో 10 లక్షలు ఇవ్వాలని కోరారు. చివరికి మరో 7 లక్షలు పంపించాడు. ఈ క్రమంలో మొత్తం 38.73 లక్షలు వృద్ధుడు కోల్పోయాడు. తాను మోసపోయినట్లు గ్రహించిన వృద్ధుడు చివరికి పోలీసులను ఆశ్రయించడంతో అసలు వ్యవహారం బయటపడింది.